ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, రాజులకు రాజా, ఎనలేని మహోన్నతమైన గణనామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా దోషములను బట్టి నలగగొట్టబడిన యేసయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్న యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. నీ రక్తం ఇచ్చి మమ్మ కొన్న యేసయ్యా, మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దారిద్రుడిగా మారిన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. అపవాది శక్తులపై మాకు జయమనిచ్చిన యేసయ్యా, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న యేసయ్యా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి మా అడుగులు తడబడిన మమ్మల్ని సరిచేసి దినదినము నూతన కృప చూపుచూ ఈ రోజు వరకు సజీవులుగా మమ్మల్ని నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, ఈ అంత్య దినములలో అపాయకర క్షణములలో మాపై నీ దృష్టి నిలిపి శాతాను కుయుక్తుల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. అపవాది శోధన నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. ప్రభువా, గుండె చెదిరిన వారిని బాగు చేసేది మీరే కదా తండ్రి. మా మనసుకైన గాయాలు కట్టండి తండ్రి. సంపూర్ణ మారు మనసును మాలో పుట్టించండి అయ్యా. ఎవరికీ చెప్పుకోలేని వేదన, తీవ్రమైన శోధనలతో బాధపడుచున్న వారికి ఆదరణ, ధైర్యమునిచ్చి సమస్యలను పరిష్కరించి సమాధానం, సంతోషంతో నింపండి ప్రభువా. మనసుల్లో ఏవేవో భయాలు, కొందరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలన్న ఆలోచనలు కలిగి ఉండగా సాతాను తంత్రాల నుండి ప్రతి బిడ్డను తప్పించి మీకు సాక్షులుగా జీవించే ధన్యత ఇవ్వండి ప్రభువా. అనారోగ్యాలు, అప్పుల బాధ నుండి విడిపించి బలపరచండి తండ్రి. అవసరాలకు ఆపదల్లో ఆదుకునే వారు లేక చింతిస్తున్న నీ బిడ్డలకు ఆదరణ కలిగి చేయండి తండ్రి. నీవే మా ఆదరణకర్తవయ్యా, నీవే మా ధైర్యం కదా ప్రభువా. కాబట్టి ప్రతి బిడ్డకు ఆర్థికంగా, ఆత్మీయంగా వారి అవసరాలలో తోడుండమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, మేము బ్రతికినంతకాలము మీ ఎడల విశ్వాసము, నమ్మకంతో జీవించులాగున మా ఆత్మీయ జీవితాలకు మీ కనికరముతో మమ్మల్ని దీవించి మా సరిహద్దులు విశాలపరచుం తండ్రి. దేవా, ఎంతోమంది కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఉద్యోగములు చేస్తున్న బిడ్డలపై మీ దయగల చూపుతో కనికరించి మీ కృప వాత్సల్యములతో వారిని ఆశీర్వదించం తండ్రి. ఈ దినమంతా మీరు మాకు తోడేయండి. మా రాకపోకలు ఎందుకు క్షేమము, మేము చేయు ప్రతి పనిలో తలపెట్టిన కార్యములలో విజయము దయచేయండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని నీ రక్తంతో కడిగి స్వస్థపరచండి దేవా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగములు అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వారికి వారు పనిచేసే చోట ఉన్నత స్థాయి ప్రమోషన్స్ను వారికి దయచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి అయ్యా. ప్రతి విధమైన సమస్యల నుండి, డిప్రెషన్ నుండి విడుదల కలిగించండి తండ్రి. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి ప్రభువా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమునిచ్చి చక్కటి బిడ్డలను అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనలోకి ఊహించిన ప్రతి బిడ్డ కోరికను, అవసరతలను తీర్చి మీ నామమునికే మహిమ పొంది మీ సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి వారికి కాపుదలనిచ్చి మంచి ఆరోగ్యంనిచ్చి సంరక్షించమని, ఈ నా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, దీవెన, మేలులు మనందరిపై ఉండెనుగాక. ఆమేన్.